ఫీబీ ఎవరు చనిపోయారు అమ్మాయి వాళ్ళు చల్లగిరిలో ఉంటారా? అదే ఇప్పుడే నేను ఫోన్ చేశాను. తెలంగాణ నుంచి కనిగిరికి వస్తున్న కార్యక్రమంలో మార్కాపురంలో మన రైల్వే స్టేషన్ దగ్గర ఒంపులో వచ్చేసరికి యాక్సిడెంట్ అని చెప్పి బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో వచ్చేసరికి పిచ్చమ్మ, అదేవిధంగా రుక్కు అమ్మాయి ప్రెగ్నెన్సీ, తర్వాత తిరుపతి అనేది 3 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి అనేది తిరుపతి అనేది బస్సులో నుంచి బయటికి రావడం జరిగింది. తర్వాత 2 సజీవ దహనం జరిగింది. 2 కాదండి 3 కడుపులో ఉన్న చిన్ని ప్రాణం కూడా జరిగింది. దీనికి చర్యలు తీసుకోవట్లేదు గవర్నమెంట్. తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి బస్సులను తెలంగాణ నుంచి మన ఆంధ్రాకి దాదాపుగా 800 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ 1600 కిలోమీటర్లు నడుస్తున్న వెహికల్ కి సరిగ్గా అదేవిధంగా తెలంగాణ నుంచి మన ఆంధ్రాకి శ్రీరామనవమి ఉత్సవానికి వాళ్ళ ఊరు జరుగుతున్న ఉత్సవాలకు రావడానికి అక్కడి నుంచి కనిగిరికి రావడం జరిగిన సంఘటనలో నిండు ప్రాణాలు బలి తీసుకోవడం జరిగింది. ఎవరు చనిపోయారు అమ్మాయి వాళ్ళు చల్లగిరిలో ఉంటారా? అదే ఇప్పుడే నేను ఫోన్ చేశాను. మార్నింగ్ అవర్స్లో ఈ రోడ్డు మీద ఒక టిప్పర్కి హిట్ అయ్యి యాక్సిడెంట్ కావడం జరిగింది. సో హిట్ అయిన తర్వాత కొలిషన్ వల్ల ఫైర్ రావటం, బస్సు కూడా ఫైర్లో క్యాచ్ అయ్యి లోపల ఉన్న ప్యాసింజర్స్ కూడా అరౌండ్ 13 మెంబర్స్ ఈరోజు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకు అరౌండ్ 6:10కి అట్లా కాల్ వచ్చిన వెంటనే మా సంబంధిత అధికారులు ఇన్స్పెక్టర్ డివైఎస్పీ గారు ఇమీడియట్గా సీన్కి వచ్చి అంబులెన్సెస్ అన్నీ కూడా మనం అరౌండ్ ఒక 23 మెంబర్స్ దాకా హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఒకరిద్దరికి కొంత ఫ్రాక్చర్స్ తప్పితే మిగతా వాళ్ళ కండిషన్ అంతా కూడా బాగానే ఉంది. మిగతా 13లో ఎవరు అనేది ఒక 5 minutesలో మనకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. వచ్చిన వెంటనే మనం సంబంధిత ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇన్ఫామ్ చేసి ఇంకా ఫర్దర్గా ఏమి ప్రొసీజర్స్ ఏం ప్రాసెస్ మనం చేయాలో అది దాని ప్రకారం చేయడం జరుగుతూ ఉంది. టిప్పర్ డ్రైవర్ కావచ్చు, ఇక డ్రైవరు క్లీనర్ అందరూ కలిపి 27 మంది ఉన్నారు. బస్సులో దాదాపు 35 మంది దాకా ఉన్నట్టుంది. ప్రధాన కారణం ఇంకా చూడాల్సింది. అంటే ఇప్పుడు ఉన్నదాని పరిస్థితి చూస్తే బస్సు లేన్ ఆపోజిట్ లేన్లో ఉంది. ఇంపాక్ట్ కూడా బస్సు టిప్పర్ వెనక వైపు నుంచి హిట్ చేసినట్టుంది. కాబట్టి టెక్నికల్గా ఎలా జరిగింది అనేది కొంచెం మనం ఇంకా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం మనకు తెలిసిన వెంటనే అది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ మార్కాపురం అండ్ తర్లుపాడు బోర్డర్లో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు నిర్మల్ నుంచి వింజమూరు వెళ్తున్నది. అదేవిధంగా చీమకుర్తి నుంచి వచ్చిన టిప్పర్ని ఎదురెదురుగా ఢీకొనడం వల్ల ఫైర్ సంభవించి దానిలో సుమారు కొంతమంది చనిపోయినారు. 12 మెంబర్స్ అబోవ్నే చనిపోయినారు. మిగతా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించడం జరిగింది. దీన్ని ట్రాఫిక్ క్లియర్ చేసి ఇక్కడ ఫైర్ ఇంజిన్, రెవెన్యూ అందరూ సహకారంతో దీన్ని ఇక్కడ రోడ్ని క్లియర్ చేసి వీళ్ళందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సుమారు బస్సులో ఒక 40 మెంబర్స్ అనుకుంటున్నాము. ఇంకా పూర్తిగా తెలియజేయాల్సింది. ఇందాక అది మన ట్రావెల్స్ బస్సు డ్రైవరు ఇప్పుడే కొంచెం షిఫ్ట్ చేయడం జరిగింది.